ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆఫీస్ ట్రిప్. బెంగుళూరుకి వెళ్తున్నామండి. ఎలా అంటే ఇది ఆఫీస్ రిలేటెడ్ ట్రైనింగ్ పర్పస్ అని పంపించారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఈ జర్నీలో అంతా నాకు ఎలా ఉండేనంటే ఎంత మొత్తం ఇట్లా మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండే. ఏదో చేస్తున్నా మొత్తానికైతే. సంథింగ్ డిఫరెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్టు. అండ్ స్టిల్ ఇట్ వాజ్ లైక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విచ్ ఐ కాంట్ ఈవెన్ సే, we can't even understand, we can't explain. ఇట్స్ కైండ్ ఆఫ్ మిక్స్డ్ అనమాట. ఏంటని అసలు ఏం చేస్తున్నా, ఎక్కడికి పోతున్నా, ఎవరు ఇలా అందరు, నేను ఏం చేస్తున్నా, నేను ఎక్కడి నుండి వచ్చినా, ఏంది అని ఇట్లుండే. ఒక పాయింట్లో లైక్ ఓకే ఫైన్, దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ టు డూ, దిస్ ఈస్ వాట్ విల్ గోన్ హ్యాపెన్, ఈ థాట్ ఉండే. ఓ మై గాడ్ చెప్పలేను. ఇట్లా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించే ఉంటుంది కదా లైఫ్లో ఒక్కసారైనా. అంటే ఇంతమంది జనాలతో నేను వెళ్ళినా కూడా ఇట్ వాజ్ లైక్ ఐ జస్ట్ ఫెల్ సో లోన్లీ కైండ్ ఆఫ్ వైబింగ్ దేర్, అదనమాట. సో ఇది బెంగళూరు 10 o'clock అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే బాబోయ్ ఇంక చెప్పనక్కర్లేదు. కొన్ని ఏరియాస్, కొన్ని స్ట్రీట్స్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉన్నాయి, బట్ నాట్ ఆల్ ద మెయిన్ ఏరియాస్. సో నన్నైతే పాదయాత్ర చేయించారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా చేశారులేండి. ఈ ముందర పింక్ డ్రెస్ అమ్మాయి నా ఫ్రెండే శ్రావ్య వదిలేసి వెళ్ళిపోయింది ఏదేదో వీడియోలు తీస్తుందని. అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్స్, బట్ ఆల్సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ యూనో జాగ్రత్త ఉండాలి. యూ షుడ్ బీ ప్రిపేర్డ్, యూ షుడ్ నాట్ లిజన్ టు ఎనీ వన్ ఎల్స్ అనే కైండ్ ఆఫ్ ట్రిప్ అనమాట. ఈ ట్రిప్లో నాకు ఇంత అర్థమైంది జస్ట్ కైండ్ ఆఫ్ 2 daysలో. ఇది కమర్షియల్ స్ట్రీట్. ఈ స్ట్రీట్లో వెళ్ళి షాపింగ్ చేసేసి మనం రిటర్న్ బ్యాక్ అయిపోయినాము బస్ ఎక్కడానికి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ షార్ట్ జర్నీ అనమాట, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఐ మెట్ సో మెనీ న్యూ పీపుల్. యాక్చువల్లీ ఇట్స్ సో మెనీ న్యూ పీపుల్. ఏమో అలా అయిపోయింది. మీకు అలా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా మీ లైఫ్లో విచ్ ఈస్ నాట్ ఈవెన్ 1 person you know there? Like, share and subscribe.